ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయి ఉన్నారు. యోబు గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనము. మై రిలేటివ్స్ హ్యావ్ ఫెయిల్డ్ మీ, మై క్లోజ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఫర్గాటెన్ మీ. జోబ్ చాప్టర్ 19 verse 14. ఈ రోజు నిమిత్తము దయగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనుషులు మనల్ని మరచిపోయినప్పుడు దేవుడు గుర్తుంచుకుంటాడు. అందరూ మనల్ని వదిలిపోయినా మనతో యేసయ్య ఉంటాడు. ఆయన సన్నిధి నిత్యము నీతో ఉంటుంది. లేఖనములు సెలవిస్తున్నాయి, ఆయన విడువడు ఎడబాయడు అని. ఈ రోజున నీవు ఒంటరితనమును అనుభవిస్తున్నావా? నీతో ఎవరు లేరా? నీ పక్షముగా మాట్లాడుటకు ఏ ఒక్కరు రావడం లేదా? నిన్ను అనాథం చేసి వెళ్ళిపోయారా? భయపడకు, బాధపడకు. అందరూ వెళ్ళిపోవచ్చేమో గాని ఎటువంటి స్థితిలోనైనా నీతో దేవాతి దేవుడు ఉంటాడు అని మాత్రం మర్చిపోకు. ఈ రోజు వాక్య భాగము మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, ఈ మాటలు యోబు తన స్నేహితులతో పలుకుతున్నాడు. తన స్థితిని వివరిస్తున్నాడు. యోబు జీవితంలో జరిగినటువంటి మార్పులకు గాను తాను ఒంటరిగా మారాడు. బహు ధనవంతుడు, అధికారము కలిగినటువంటి యోబు ఒక్కసారిగా అన్ని కోల్పోయాడు. బీదవానిగా అయ్యాడు. అధికారం లేదు, ఆరోగ్యము లేదు. చూడండి, జీవితం అంతా ఎప్పుడు ఒకేలాగా సాగదు అనడానికి ఈ చిన్న సంఘటన చాలు. ఈ లోకంలో మనము జీవించినంత కాలము ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మంచి దినములు, చెడ్డ దినములు అనగా మనము కృంగిపోయే దినములు చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితే యోబు జీవితంలో వచ్చిందండి. అంతా బాగానే ఉన్నాయి, అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి, ఇక నాకు ఏ బాధ లేదు అనుకున్న సమయానికి పరిస్థితులు తలక్రిందులైపోయాయి. ఇలాంటి స్థితిలో ఏ మనిషి అయినా కోరుకునేది సపోర్ట్, ఆదరణ, ప్రేమ కోరుకుంటారు. కానీ యోబుకు అవేవి దక్కలేదు. ఎవ్వరు తనను ఆదరించడానికి రాలేదు. బహుశా యోబు తాను మంచిగా సుఖంగా ధనవంతుడిగా ఉన్న రోజుల్లో అనుకుని ఉండొచ్చు, నేను ఇంత మందికి సహాయం చేస్తున్నాను, ఇంత మందిని నా మాటల ద్వారా ఆదరిస్తున్నాను, ధనం కావాలంటే ధనం ఇస్తున్నాను, అప్పులున్న వారికి అప్పులు తీరుస్తున్నాను, నాకేదైనా కష్టం వస్తే, నాకేదైనా అనుకోని సమస్య వస్తే నా కోసం ఎంతో మంది వస్తారు, నన్ను ఆదరిస్తారు, నన్ను బలపరుస్తారు అని అనుకున్నాడు, నాకు సహాయము చేస్తారు అని. కానీ సాధారణంగా మనం కూడా ఇలానే ఆలోచిస్తాం. మనము బంధువుల్ని సంపాదించుకున్నాం, స్నేహితుల్ని సంపాదించుకున్నాము, ఎక్కడెక్కడి దేశాల్లో కూడా నన్ను ప్రేమించేవారు ఉన్నారు, ఇక నాకేంటి, నా కుటుంబం ఏమి సమస్యల్లో ఉండదు, నాకు ఏదైనా కష్టం వస్తుంది అని తెలిస్తే వీరందరూ కూడా నన్ను ఆదుకుంటారు అని, నా కుటుంబానికి ఆసరాగా నిలవబడతారు అని. కానీ మనం అనుకున్నట్లు జరగదండి. యోబు అన్నిటినీ కోల్పోయి అనారోగ్యముతో కృంగిపోతుంటే ఏ ఒక్కరూ అతన్ని ఆదరించడానికి రాలేదు. కనీసం ఈ రోజు మా ఇంట్లో ఉండయ్యా, ఇల్లు కూడా లేదు కదా అని పలుకలేదు. మాకు బాధల్లో సహాయం చేశావు కదా అని ఆ సహాయమును గుర్తుంచుకొని అతన్ని చేర్చుకున్న వారు లేరు. అందుకే తన నోటితోనే యోబు అంటున్నాడు, నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయి ఉన్నారు. చూసారా, అన్ని ఉన్నప్పుడు బెల్లం చుట్టూ ఈగల్లాగా ఉండేటువంటి బంధువులే, స్నేహితులే, మరి ఇంకెవరైనా కావచ్చు, ఏమీ లేనప్పుడు మాత్రం ఆ ప్రక్కకి కూడా రావడం లేదంట. యోబుకు బంధువులు లేరా? అక్కడ ఉన్నారు, అక్కడే ఉన్నారు, ఆ ఊర్లోనే ఉన్నారు, ఇంటి పక్కనే ఉన్నారు. అయినా మనకెందుకు, ఇప్పుడు పోతే ఏదో ఒక సహాయం అడుగుతాడు అని రావడమే మానేశారు. స్నేహితులైతే యోబు ఒకడున్నాడు అన్న సంగతే మర్చిపోయారంట. మరలా ప్రాణ స్నేహితులు వారు. ఈ రోజున నీ దగ్గర ఏమీ లేకపోతే నీ పరిస్థితి కూడా ఇదే. కొన్నిసార్లు మనల్ని దేవుడు కొన్ని బాధాకరమైనటువంటి అనుభవముల గుండా ఎందుకు తీసుకుని వెళ్తాడంటే, మనకు పాఠం నేర్పడానికి, ఈ లోకం ఎలాంటిదో చూపించడానికే. కాబట్టి ఈ రోజున మనం గ్రహించాలి, మనము ఈ లోకపరంగా ఒంటరి వారమే, కానీ మనకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఒంటరిగా వచ్చావు, ఒంటరిగానే వెళ్తావు, కానీ ఈ మధ్యలో దేవుని సహాయం ఉన్నప్పుడే మనం సరైన మార్గములో వెళ్ళగలం. ప్రియమైన సహోదరి
సహోదరుడా, దైవ సేవకురాలిగా నేనొక్క మాట చెప్పగలను. నిన్ను అందరూ వదిలివేసినా, నీ దగ్గరకు ఎవరు రాకపోయినా, నిన్ను అందరూ మరచిపోయినా, యేసయ్య మాత్రం మరచిపోడు. నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభా. ఉన్నవాడా, అనువాడా, గొప్ప తండ్రి, మీకు వందనములయ్యా. ప్రేమామయుడా, కృపామయుడా, దయగలిగిన దేవా, జాలిగల తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క సమయంలో వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. అవునయ్యా, యోబు బంధువులు తనని చూడడానికి కూడా రాలేదంటున్నారు. ప్రాణ స్నేహితులు అసలే మర్చిపోయి ఉన్నారంటున్నావు ప్రభా. అవునయ్యా, మా బంధువులు, మా స్నేహితులు అయ్యా మమ్మల్ని ఆదరించకపోయినను అయ్యా, నీవు ఎల్లప్పుడూ ఆదరణకర్తగా ఉన్న దేవుడవు తండ్రి. అందరూ విడిచివేసిన ప్రభా, మీరు మమ్మల్ని విడువని దేవుడవు తండ్రి. ఎడబాయని తండ్రివయ్యా, నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నా తండ్రి, నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి, నీ త్యాగమును బట్టి అయ్యా, నీకు మా పట్ల ఉన్నటువంటి తండ్రి అయ్యా అపారమైనటువంటి అయ్యా ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యము విని ఉన్నారో ప్రభా, ఒంటరిగా బ్రతుకుతున్నారో, ఆదరణ లేక అయ్యా ఆదుకునేవారు లేక, ఏ సహాయము లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారయ్యా. వారికి తండ్రి మీరే సహాయము చేయండి ప్రభా. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి అయ్యా. సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. స్వస్థపరచండి నా తండ్రి. స్వస్థపరిచే దేవుడవు నీవేనయ్యా. మీరు పొందిన దెబ్బల చేత, మీరు కార్చిన రక్తము చేత బిడ్డలకు స్వస్థత కలుగుతుందయ్యా. బిడ్డలు నమ్ముచుండగా, విశ్వసిస్తుండగా తండ్రి అద్భుతాన్ని జరిగించండి నా ప్రభా. అయ్యా నా దేవా, ఆర్థిక పరమైన ఈ ఇబ్బందులన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి నా తండ్రి. అప్పుల ఊబిలో నుండి వారిని లేవనెత్తండి అయ్యా. అప్పు తీర్చుకునే సామర్థ్యాన్ని, జ్ఞానాన్ని వారికి మీరు అనుగ్రహించండి అయ్యా. ఏ పని చేసినా ప్రభా నష్టాలు కలుగుతున్నటువంటి వారు ఉన్నారు ప్రభా. అవునయ్యా, నష్టాన్ని లాభకరంగా మార్చండి. శాపమును కొట్టివేసి తండ్రి ఆశీర్వాదకరంగా మార్చండి అయ్యా. కీడును కొట్టివేసి తండ్రి మేలుకరంగా మార్చమని వేడుకుంటున్నామయ్యా. అవమానాలను ఆశీర్వాదకరంగా మార్చే దేవుడవు, దుఃఖమును తండ్రి సంతోషముగా మార్చువాడవు ప్రభా. ఎండిపోయిన స్థితిని ఫలవంతంగా మార్చగలిగిన దేవుడవు తండ్రి. బిడ్డలు అనుకున్న స్థితిలో అయ్యా, వారు జాబ్ విషయంలో, వారి చదువుల విషయంలో ప్రభా ఉన్నతమైన స్థితిలో మీరు నిలవబెట్టండి అయ్యా. అదే విధంగా నా ప్రభా, కుటుంబాల్లో క్షేమాన్ని విస్తరింప చేయండి. భార్యాభర్తల మధ్య విభేదాలను తొలగించండి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి. చెడు వ్యసనాల నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి. ఆ డ్రగ్స్ అడిక్షన్ నుంచి విడుదల దయచేయండి. వివాహాల విషయంలో ప్రభా మీ యొక్క చిత్తం ఏమిటో బిడ్డలకు తండ్రి బయలుపరచమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించండి అయ్యా. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా అయ్యా. మీ యొక్క కాపుదల్లో వారిని భద్రపరచండి నా ప్రభా. ఏ అపాయముని యొద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదంటున్నావు తండ్రి. అట్టి రీతిగా వారిని మీరు బలపరుస్తున్నామని వేడుకుంటున్నాము తండ్రి అయ్యా. మరి తండ్రి అదే విధంగా ఎందరైతే బిడ్డలు ఈ రోజున బిజినెస్ చేస్తూ ఉన్నారో ప్రభా అయ్యా, మరి తండ్రి ఆ బిజినెస్ లో ప్రభా మరి తండ్రి లాభాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా అయ్యా, మా భారతదేశాన్ని దీవించండి అయ్యా. ఎటువంటి తారతమ్యాలు, విభేదాలు లేనటువంటి దేశముగా మా భారతదేశాన్ని నిలవబెట్టండి. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీని తండ్రి మీ యొక్క కాపుదల్లో భద్రపరచండి. ఏ ప్రమాదము, ఏ యొక్క తండ్రి ఇబ్బంది వారికి కలగకుండా సహాయము చేయండి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభా విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో గోజాడుతున్నారో, మొరపెడుతున్నారో తండ్రి, ప్రాధేయపడుతున్నారో ప్రభా, ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకిస్తూ రమ్మని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు మీ యొక్క పరిచర్య చేస్తున్నారో వారందరికీ మీరు తోడై ఉండండి. సువార్థికులను బలపరచండి, మిషనరీస్ ని దీవించండి నా ప్రభ. అదే విధంగా కోర్టు సమస్యల నుంచి, భూతగాథ సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయండి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభ. అయా గర్భఫలము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని గర్భఫలాన్ని వారికి దయచేయమని వేడుకుంటున్నాం. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభ. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యవంతులుగా వారు ఉండడానికి సహాయం చేయండి తండ్రి. అదే విధంగా నా తండ్రి మీ యొక్క కృపాహస్తము, మీ కటాక్షము, మీ బాహు ప్రతి బిడ్డ పైన ఉంచులాగున అయా సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. ముఖ్యంగా తండ్రి మీ యొక్క మాటకు లోబడే బిడ్డలుగా ప్రతి బిడ్డను అయ్యా మీరు నిలవబెట్టుకోమని వేడుకుంటున్నాం అయ్యా. అయ్యా ఈరోజు ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారి ప్రయాణం అంతటిని క్షేమకరంగా ఉండులాగున సహాయం చేయండి. అనాథలను ఆదరించండి, అభాగ్యులను ఆదుకొనండి. తల్లిదండ్రులు లేని వారి పక్షముగా మీరుండి న్యాయమును జరిగించమని బ్రతిమిలాడుకుంటూ మా నాథుడు సర్వశక్తిమంతుడు
పరిశుద్ధుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో మెండైన దీవెలతో దేవుడు మిమ్మల్ని నింపును గాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక.